వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడబోయేది పీఠాపురంలో జనసేన ప్రచారం సంబంధించి జనసేన ప్రముఖ నాయకులు పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు చేసినటువంటి కామెంట్ మీద మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. అదేమిటంటే కడప నుంచి గూండాలను తీసుకొచ్చేసి పీఠాపురంలో ఉన్నారు అని, వారు వీరి ఓటమి కోసం కృషి చేస్తున్నారని ఆ విషయం మాట్లాడారు. దాని గురించి దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నాగబాబు గారు కడప నుంచి రౌడీలు వచ్చారు పిఠాపురంకి అని ఆయన కామెంట్ చేశారు కదా, దాని గురించి మీరేమంటారు? పిఠాపురంలో కడప రౌడీలు, కడప గూండాలు అంటే వీళ్ళకి మద్దతు పలకని అవతలి వ్యక్తులు, వీళ్ళ అపోజిషన్ వాళ్ళు, వాళ్ళందరూ రౌడీలు, గూండాలు. అంటే వీళ్ళని ఇట్లా చూస్తున్నారు అనమాట, అలా అంటున్నారు అనమాట అని చెప్తున్నాడు ఈయన. అలా ఎవరంటారండి? మరి పవన్ కళ్యాణ్ ఓడించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు అన్నాడు. అసలు ఈ వ్యాఖ్య చేయడమే అసలు ఈయన కామన్ సెన్స్ ఉందా లేదా నాకు అర్థం కావట్లా. ఓడించేందుకు పన్నాగాలు పన్నడమే కదా రాజకీయం అంటే. నిన్నెందుకు గెలిపిస్తారో? ఎక్కడి నుంచో వస్తే వాళ్ళు లోకల్ వాళ్ళు మంచిగా తిరుగుతున్నారు చక్కగా, మేము మా ఊరు అని. నువ్వేం నుంచో వచ్చావు అని కుక్క బిస్కెట్ల జనాలు ఉంటారు. ఎవరు? ఈ జబర్దస్త్ టీం వాళ్ళు జగన్ రోజా పిలిచి జగన్ తరఫున భజన చేయాలంటే జగన్ భజన చేస్తారు, ఇటు వచ్చి పవన్ కళ్యాణ్ భజన అంటే పవన్ కళ్యాణ్ భజన చేస్తారు. వచ్చి వాళ్ళు పన్నులన్నీ మానుకొని తిరుగుతున్నారు. అంటే ఏ ఈవెంట్కి వెళ్తే వాళ్ళకి కావాల్సిన చిల్లర నువ్వు ఇస్తున్నావు, తిరుగుతున్నారు, బానే ఉంది. ఇప్పుడు అవతల వాళ్ళు కూడా అంటారుగా, హైదరాబాద్ నుంచి సినిమా రౌడీలని, సినిమా గుండాలని తెచ్చాడు అని అనొచ్చు కదా. అవతలవాడు కూడా అనట్లా. అసలు నువ్వు వెళ్ళడమే ఓటమిని ఎత్తుకుంటే అక్కడికి వెళ్ళావు, అది వాళ్ళ ఊరు, నీకు సంబంధమే లేని ఊరు. అసలు నీకు ఏమాత్రం నరాల్లో ఎక్కడా సంబంధం లేని ఊరు. ఏదో కాపులు ఉన్నారు కదా అని చెప్పి ఎగురుకుంటే వెళ్ళావు. ఆ ఉన్న కాపులందరూ పవన్ కళ్యాణ్ పని చెప్పాలి చేయట్లా, నువ్వు పోయావు అంతే. సరే సంథింగ్. అండ్ ఈ మిథున్ రెడ్డి అక్కడ ఆయన ఎంపీ, ఆయన ప్రచారం ఆయన చేసుకుంటున్నాడు. వంగ గీత ఆవిడ ప్రచారం ఆవిడ చేసుకుంటుంది, నీ ప్రచారం నువ్వు చేసుకో. అప్పుడప్పుడు పరస్పరం ఎదురైతే కొంచెం సమన్వయం పాటించి నిదానంగా ఇటొకరు వెళ్ళండి. అయినా దాడి జరగల, కొట్లాటలు జరగల, ఏమీ జరగల. ఎక్కడెక్కడి నుంచో రౌడీలు వస్తున్నారు. మీరు వెళ్ళారు అసలు ఆ ఊరికి, వాళ్ళందరూ రెగ్యులర్ గా అక్కడ తిరిగే వాళ్ళే, వాళ్ళ ఊరే కదా అది. వాళ్ళు రెగ్యులర్ గా అలాగే తిరుగుతారు. కడప నుంచి వచ్చారు, వస్తారు. ఓ పార్టీ వాళ్ళది, వాళ్ళ అదేంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైనాడుకి మన రేవంత్ రెడ్డి పోలా, అవును సేమ్ అట్లా ఆలోచించుకుంటే వాళ్ళకి ఫ్రెండ్లీ ఉన్న రాజకీయ నేతలు. ఇంకంటే పెద్దిరెడ్డి ఉన్నాడా, ఆయన చిత్తూరే, పుంగనూరే, కానీ చిత్తూరు అంతా తిరుగుతాడు. నగరి రోజా దగ్గరికి వస్తాడు, అటు కుప్పం దగ్గరికి వెళ్ళి కూడా చంద్రబాబు ఆపోజిట్ ఆయన్ని బలపరుస్తాడు. అటు మళ్ళీ అనంతపురం, హిందూపురం వెళ్ళి బాలయ్య ఆపోజిట్ అని బలపరుస్తాడు. వాళ్ళు వెళ్తా ఉంటారు. అబ్బా, రాజకీయ నాయకులు వెళ్ళటం వేరే, కామన్ మనుషులు రౌడీజం చేసే వాళ్ళు రౌడీలు ఎలా అంటావు? నీకు చెప్పాడు వాడు నేను రౌడీని అని. ఎలా అంటావు నువ్వు రౌడీలని? నువ్వు రౌడీవేమో నీకేం తెలుసు? నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు అంటే వాళ్ళు ఏమన్నట్లా కూడా, వాళ్ళు ఇంకా సైకిల్ చేస్తున్నారా? నిన్నేమన్నా తాట తీస్తామంటున్నారా? నువ్వు మీ తమ్ముడు రోడ్డెక్కి తాట తీస్తాం, ఊరి తీస్తాం, చెప్పుతో కొడతాం, తరిమి కొడతాం అంటున్నావు. నువ్వు రౌడీవి, మీరందరు రౌడీలాగే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఊరికి నువ్వు వచ్చి కడప నుంచి రౌడీలు వచ్చారని కంప్లైంట్ చేస్తున్నావు. కామన్ సెన్స్ లేని వ్యాఖ్యలు ఇవి నిజంగా చెప్పాలి అంటే. అసలు నీకు దమ్ముంటే గెలువు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వదిలే. పవన్ కళ్యాణ్ ఓడించేందుకు పన్నాగాలంటే ఇది ప్రీ ప్లాన్. ఒకవేళ ఓడిపోయాడు అనుకో, కడప నుంచి రౌడీలను తీసుకొచ్చి పన్నాగాలు పట్టి వీళ్ళు ఓడించారని చెప్పడానికి ముందు ప్రీ ప్లాన్ ఇది. వాళ్ళు ఎట్లా ఓడిస్తారు అంటే ఓటర్ని ఏమన్నా బెదిరిస్తున్నారో, వాడికి ఓటేస్తే నిన్ను చంపేస్తా అని? అట్లా ఏం లేదుగా బాబోయ్. వీళ్ళు అంటే మనిషి ఒక రకంగా ఉంటే వీళ్ళు ఒక రకంగా ఉంటారండి ఎప్పుడు కూడా, అర్థం కాదు. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ హైపరాదో గీపరాదో ఎవడెవడో పోతున్నాడు అక్కడికి. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అరిచినా వేస్ట్. ఎందుకంటే అసలు హైపరాదో ఓటన్నా పడుద్దా పవన్ కళ్యాణ్కి? ఈయన నియోజకవర్గం ఎక్కడ, ఆయనది ఎక్కడ? అసలు సంబంధమే లేదు. నీకు నిజంగా సత్తా ఉంటే నువ్వు ఎక్కడైతే ఓడిపోయావో ఆ గాజువాక, భీమవరము, వేరుగా అక్కడ నిలబడి నీ సత్తా చాటుకుంటావే. కానీ ఎక్కడో కాపులు ఎక్కడున్నారని భూతద్దం వేసి ఎత్తుక్కుంటూ న్యూజిలాండ్ పోయావు. అక్కడికి వచ్చిన వాళ్ళ నీకు రౌడీలా కనబడుతున్నారు. నీ ఏరియా కానీ ఏరియాకి నువ్వెళ్ళి తిరిగే ప్రతి ఒక్కరిని రౌడీలు గుండాలంటావే. ఓకే, ఇంకోటి ఇప్పుడు హైపరాది, రామ్ ప్రసాద్ లాంటి వాళ్ళు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు రావట్లేదు అని ఒక విమర్శ ఉంది కదా, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అవును, వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళంటే కుక్క బిస్కెట్ల కంపెనీ వాళ్ళు.
వీళ్ళు ఎవరు పడేస్తే వాళ్ళు, ఇప్పుడు మీరు కూడా నిలబడి వాళ్ళందరినీ పెట్టి పిలవండి పావులు ఇస్తారా అంటే మీకు కూడా భజన చేసి వెళ్ళిపోతారు. నేను నిలబడితే నాకు భజన చేస్తారు వాళ్ళంతే, వాళ్ళు చిల్లర కోసం వచ్చే చిల్లర బ్యాచ్. అండ్ నెక్స్ట్ వీళ్ళ ఫ్యామిలీ స్టార్లు అనుకో, వీళ్ళు ఎట్లా అంటే సమన్వయం. ఎందుకు వచ్చినా కూడా ఆయనకి ఏదో మెంటల్ ఎక్కి రోడ్ల మీద పడి తిరుగుతున్నాడు, రాజకీయాలని. మనకంటూ సినిమా కెరీర్ ఒకటి ఉంది, అనవసరంగా ఉన్న ఫ్యాన్స్ ఎందుకు చీల్చుకోవడం. మనకు ఉన్నదే 4 ఫ్యాన్స్, ఇప్పుడే వచ్చారు, అది కూడా ఆ 4 ఫ్యాన్స్ కూడా పోతే ఇంకెందుకు. ఆయనకంటే కనీసం 400 మంది ఉన్నారు కాబట్టి తిరుగుతున్నాడు యథేచ్ఛగా. మనకి ఇప్పుడే ఫ్యాన్ ఫాలోయింగ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు శిరీష్ అయినా ఫస్ట్ ఆయన కెరీర్ ఆయన చూసుకోవాలి. అల్లు అర్జున్ వచ్చే ఛాన్స్ లేదు, ఆయన పనులు ఆయనకు ఉన్నాయి, నీకోసం పోటీ చెయ్యిపాల్సిన అవసరం ఆయనకు లేదు. పోనీ మీ తమ్ముడు ఏమైనా, మీ ఇంట్లో మీ వరుణ్ తేజో రామ్ చరణ్ వస్తే అని అనుకోవచ్చు, కానీ వాళ్ళు ఎందుకు రావట్లేదో వాళ్ళకే తెలియాలి. నీ కుటుంబ సభ్యులే నీ దగ్గర రావట్లా. మీ అన్నయ్య వస్తాడని మొన్నటిదాకా ప్రచారం చేశావు, మరి ఆయన వస్తాడో లేదో ఆయనకు తెలియదు. ఆయన మాత్రం మీ కూటమి అభ్యర్థులందరికీ నా మద్దతు అని చెప్పాడు మొన్న రెడ్డిద్దరికి. సో వాట్ ఎవర్, వచ్చినా రాకుండా నీ వెనకాలైతే నాగబాబు అయితే తిరుగుతున్నాడు, పరోక్షంగా చిరంజీవి అయితే ఒక మద్దతు ఇస్తున్నాడు. ఇక రామ్ చరణ్ గ్లోబల్ స్టార్, మరి ఆయన వచ్చి ఒక 2 రోజులు చేతులు పితే నీకు ఓట్లు పడతాయి అన్న ఆశ నీకుంటే పిలుచుకో, తప్పులేదు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే మెగా హీరోలు వస్తే పవన్ కళ్యాణ్ కి ఇమేజ్ ఉండదు కదా. మెగా హీరోలే పవన్ కళ్యాణ్ రావాలనుకుంటారు వాళ్ళ ఫంక్షన్లకి. పవన్ కళ్యాణ్ మళ్ళీ వీళ్ళని పిలుచుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్థాయి తగ్గినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకని చెప్పేసి సో చివరికి ఈ జబర్దస్త్ లో ఏముందంటే మేము ఉడత భక్తితో వచ్చాము అంటారు, అక్కడ సెట్ అవుతుంది. వీళ్ళు రావాలంటే ఆయన పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళు కూడా వచ్చి ఉడత భక్తితో చేయొచ్చు, మరి ఎందుకు రావట్లేదో తెలియదు. మేబీ వాళ్ళకి కూడా నమ్మకం లేదేమో. అంటే చాలా సార్లు అన్నారు వాళ్ళు, పవన్ కళ్యాణ్ రమ్మంటే మేము వెళ్ళడానికి ఎప్పుడైనా సిద్ధమే, ఆయన పిలవట్లేదు అన్నట్టుగా అంటున్నారు. అనసూయ కూడా చెప్పింది పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్ళి ప్రచారం చేసి వస్తా అని మొన్న ఒకసారి. అవునవును, మరి ఈయన పిలవట్లా, వాళ్ళు వెళ్ళట్లా. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ కి ఇండివిజువల్ గా ఇమేజ్ బాగాలేదు కానీ మరి ఓట్ల రూపంలో రావట్లేదు అనేది ప్రధానమైనటువంటి. ఏం బర్రెలక కాన్సెప్టే పవన్ కళ్యాణ్ ది. మనకి బర్రెలక 15 days లో చూపించింది సీన్ సితారని, ఈయన 10 ఏళ్ల నుంచి చూపిస్తానే అనుభవిస్తూనే ఉన్నాడు. అంటే నీ కోసం వచ్చి చుట్టుపక్కల జనాలందరూ అక్కడ నియోజకవర్గం ప్రజలు కాదు, నీకు కావాల్సింది పిఠాపురం జనాలు. పిఠాపురం జనాల ఓట్లే నీకు అవసరం. నీకు దేశ విదేశాల నుంచి నీకు ట్రంప్ వచ్చి నీ తరఫున ప్రచారం చేసిన, జో బైడెన్ వచ్చి ప్రచారం చేసిన, నీకు వాళ్ళిద్దరు ఓట్లేరు. అది వీళ్ళు గ్రహించాలి. ఓటర్లు ఇంపార్టెంట్, అక్కడ స్థానిక ఓటర్లు ఇంపార్టెంట్. నీకోసం ఎక్కడెక్కడ నుంచి ఎవరెవడు వచ్చాడు అనేది మాకు అనవసరం. అనవసరంగా మా ఊరికి లేనిపోని బరువు మీరందరూ వచ్చేసరికి భూమికి భారమే తప్ప ఏమీ లేదు అక్కడ. ఎక్కడెక్కడి నుంచి వచ్చి అందరు పిఠాపురంలో, అంటే మాయగారి సంతంత ఎక్కడెక్కడ సంతంత వచ్చి పిఠాపురంలో వచ్చింది అన్నట్టుగా అది వేస్ట్. మీకు పిఠాపురం జనాలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాధవి లత ఉంది, ప్రతి ఇల్లు తిరుగుతుందిగా బొట్లు పెట్టి గడప గడపకి. నువ్వు ఏం చేస్తున్నావు, వారాహి ఎక్కి రోడ్ల మీద తిరుగుతున్నావు, రోజు బహిరంగ సభ, నీకోసం 4 పేడ ఆర్టిస్టులు వచ్చి వాళ్ళు గెంతులు పాటలు ఆటలు వెళ్ళిపోతున్నావు. అది కాదు క్యాంపెయినింగ్ అంటే. నీకు అసలు ఆ ఊర్లో ఎవరున్నారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ మొహాలు ఎప్పుడు చూడలా. ఇంకా వంగ గీతకు తెలుసు, ఆవిడ ఆల్రెడీ అక్కడ పనిచేస్తుంది మీ పార్టీ తరఫునే, గతంలో మీ అన్నయ్య పార్టీ తరఫున ఆవిడ గెలిచి పనిచేసింది, వాళ్ళందరూ చూసింది, 5 ఏళ్ళు ఉంది అక్కడ, వాళ్ళకి తెలుసు. ఆ శర్మకు తెలుసు, ఈ నగిలకు తెలియదు. అది సంగతి. అయితే ఇంకొక ప్రధానమైంది ఇప్పుడు మీరు అనగానే గుర్తొచ్చింది, నిన్న అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణలో ముస్లిమ్స్ రిజర్వేషన్ తీసేస్తాము అని ఒక మాట అన్నారు. ఓబీసీలుగా చేరుస్తామని కూడా అన్నాడు. బీసీలకి అన్యాయం జరుగుతుంది, మతపరమైన రిజర్వేషన్ తీసేస్తామన్నారు. సో దానికి చాలా మంది అన్నారంటే ఇప్పుడు ఇదే మాట మీరు ఆంధ్రాలో చెప్తారా, ఆంధ్రాలో 10% పైన ఉంది, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతున్నాయి, చెప్తారా అని చూపిస్తున్నారు. అది దాని బాగా జరుగుతుంది. నిజానికి ఆ విధంగా ముస్లిమ్స్కి వ్యతిరేకి బీజేపీ అని ఒక జనాలు అనుకుంటున్నారు ఇప్పటికే. దీని ద్వారా రిజర్వేషన్ కూడా తీసేస్తామంటాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు, దాని ఇంపాక్ట్ అనేది ఆంధ్రాలో ఏ విధంగా ఉంటుంది కూటమి మీద? కూటమి వచ్చే ఓట్లుగా దండి కొట్టే అవకాశం ఉందా? ఉంటది 100% ఉంటుంది. ముస్లింలు వీళ్ళని ముస్లింలు ఎప్పుడైనా సరే ఏ పార్టీని నమ్మరు వాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళ మనుషులు ఉంటే తప్పితే, ఈవెన్ క్రిస్టియన్లు కూడా చాలా మంది నమ్మరు బేసికలీ. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాపట్ల, అక్కడ క్రిస్టియన్లు ఎంతమంది ఉన్నా వాళ్ళ నేతల్ని కూడా వాళ్ళు నమ్మరు. బేసిక్ ఎవరో గెలుస్తారు, ఏదో అవుతుంది, సింపుల్ సంథింగ్ లైక్. ముస్లింలు అంతే, ఎవరిని నమ్మరండి, ఎవరిని నమ్మరు. వాళ్ళ మనుషులు ఉంటేనే మద్దతు ఇస్తారు. అది కూడా వాళ్ళ మనుషులు వేరే వేరే పార్టీలో ఉన్నా నమ్మరు. వాళ్ళ ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఉంది, అట్లా ఎంఐఎం చాలా చోట్ల ఉంది దేశంలో. వాళ్ళంతా వాళ్ళకే అదొక ఆత్మసంతృప్తి వాళ్ళు బేసికల్. అంటే వీళ్ళు మమ్మల్ని ఏదో చేస్తారు, ఎప్పటికైనా
వీడితో నాకు డేంజర్, వీడు నా ఫ్రెండ్ కాదని మైండ్ లో ప్రిపేర్ అవుతున్నారు. ఓకే ఓకే ఓకే. వాళ్ళు ప్రిపేర్ అవడంలో తప్పులేదు, ఎందుకంటే ఇప్పుడు మాధవలత లాంటి వాళ్ళు వెళ్ళి మసీదుకి బాణాలు వేస్తే మరి వాళ్ళకి ఎలా ఉంటది? మతపరంగా ఎప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. అవును. ఇప్పుడు హిందూ ముస్లిం బాయి బాయి అని మనం ఎలా మాట్లాడుకుంటాం అలాగే ఉండాలి. ఇప్పుడు మనకు బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇఫ్తార్ విందుకి ఎంతమందిని పిలుస్తాం, మనం ఎంతమంది వెళ్తాం, అండ్ వాళ్ళు షీర్ కుర్మా మనకి ఎంతమందికి ఇస్తారు, మనం ఎంతమందికి వెళ్తాం. ఫ్రెండ్లీగా ఉండడం వేరు. రాజకీయ విషయానికి వస్తే వాళ్ళకి ఎక్కడో దగ్గర ఎప్పుడు ఎవడు ఏదో ఒకటి అన్యాయం చేయడమే వాళ్ళకి. అంటే దగ్గర రానివ్వకపోవడం, వాళ్ళు ఏదో అసలు మనోళ్ళు కాదు, వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారు గ్రహాంతర వాసుల్లా చూడడం, అది వాళ్ళకి హర్ట్ అవ్వడం. సో వాళ్ళ నేతలు ఉన్నప్పుడే వాళ్ళనే చూస్తారు. ఇప్పుడు నా ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తా అన్నాడు, నమ్మకం పోతుంది కదా, వాళ్ళ నంబర్ ఇంకా అమ్మో వీళ్ళు వస్తే రిజర్వేషన్, ఇప్పుడు రిజర్వేషన్లు ఎత్తేస్తారు, రేపు మమ్మల్ని కూడా కొంపకు గోడు ఖాళీ చేయించి పంపించేస్తారు దేశం నుంచి. ఇంకా అట్లా ఆ లెవెల్కి వెళ్తుంది. ఎప్పుడు అట్లా చేయకూడదు. వాళ్ళని ఇప్పుడు నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీలను ఎట్లా చూస్తున్నావు, మైనార్టీలను కూడా అలాగే చూడాలి. వాళ్ళ మతపరంగా చూడొద్దు. ఎస్సీలలో కూడా క్రిస్టియన్లు ఉంటారు, మతపరంగా చూడట్లేదు వాళ్ళని క్రిస్టియన్లు అన్నట్టు చూడొద్దు. నీకు ఇప్పుడు అసలు కుల ప్రకారంగానే జనాలను చూడడమే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటిది నువ్వు ఇంకా మతపరంగా వాళ్ళని వేరు చేస్తే, ఇటు కులంగా వేరు చేసి మతంగా వేరు చేసి మొత్తానికే వాళ్ళని వేరు చేస్తే ఇంకా వాళ్ళు ఎప్పుడు కలవాళ్ళ మీతో, వాళ్ళకి నమ్మకం ఉండదు వాళ్ళకి. ఓకే ఓకే. ఇది అండి మన ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి పీఠాపురం సంబంధించిన విషయాలు. నాగబాబు చేసిన కామెంట్ అనేది ఇప్పుడు కొద్దిగా వైరల్గా ఉంది. సో కడప నుంచి గుండాలు వచ్చారు అనేది కొద్దిగా గట్టిగా విమర్శించడం జరిగింది. సో ఇది ఈ సంబంధించినటువంటి రాజకీయ విశ్లేషణ. మరో అంశంతో మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.